ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని నిరాశ్రయుల వసతి గృహంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు హరిప్రసాద్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారి పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కొల్లు రవీంద్ర గారి బర్త్డే సందర్భంగా ఆ తల్లిని ఈ వైసీపీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడితే ఆమె మేము సైతం అని చెప్పి ప్రజల్లోకి రావడం, ఇదేమో అధికారంలోకి రావడానికి కూడా అది కూడా ఒక కారణంగా మేము భావిస్తున్నాం. అటువంటి మహా శ్రీమతి గారికి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అన్ని విధాల ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యమైతేనేమి అన్ని విధాలా కూడా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇదేమో అదేవిధంగా కొల్లు రవీంద్ర గారికి మాకు ఎన్నో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ కడప నగరంలో చాలామంది ఆయనకు శిష్యులు ఉన్నారు. అదేవిధంగా ఇద్దరు ఎన్ఆర్ఐ అయితేనేమి, రాంప్రసాద్ గారు అయితేనేమి, గోవర్ధన్, మేమంతా కూడా ఆయనతో కలిసి తిరిగాం, పనిచేశాం. కాబట్టి అటువంటి నాయకుడిని కూడా పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి అన్ని విధాలు కూడా ఆదుకోవాలని చెప్పి ఆయనకు ఈ పుట్టినరోజు ఏ విధంగా సంతోషంగా ఉంటాడో ఆయన జీవితాంతం కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇద్దరిని కూడా మేము కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ వసతి గృహం ముందు కూడా చాలామంది పేదవారికి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీమతి భువనేశ్వరమ్మ జన్మదిన వేడుకలు ప్రతి పట్టణంలో కూడా చేస్తూ ఉన్నారు. అలాగే కడప పట్టణంలో కూడా మరి బడుగు బలహీన వర్గాలు, నిరాశ్రయులైనటువంటి వారి మధ్యలో కేక్ కట్ చేసి భువనేశ్వరమ్మకు ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మేమంతా కోరుకుంటా ఉన్నాం. ఏదేమైనా సరే కష్టకాలంలో చంద్రబాబు నాయుడిని రాజమండ్రికి పంపినప్పుడు ఒక మహిళగా ఒక భర్తను కాపాడుకోవాలా, తెలుగుదేశం పార్టీని బతికించాలా అనే ఉద్దేశంతో నిజం గెలవాలి. ఒక మహిళ గతంలో స్వాతంత్రం కోసం ఏ విధంగా మహిళలు పోరాడినారో ఆ విధంగా రాష్ట్రంలో ఈ వైసీపీ పాలన అంతమొందించి తిరిగి తెలుగుదేశం పార్టీ పాలన రావాలనే ఉద్దేశంతోనే ఆమె ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం కూడా తిరిగి నిజం గెలవాలి, మనం ఎప్పుడైతే నిజం గెలుస్తుందో అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మారుతుందనే ఉద్దేశంతోనే ఆమె ఎండనక వాననక ప్రతి జిల్లాలో కూడా సభలు, బహిరంగ సభలు పెట్టి తిరగడం. అందువల్ల తెలుగుదేశం పార్టీ విజయానికి ఆమె కూడా ఒక కారణం అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒక మహిళగా చాలా ధైర్యవంతంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచక శక్తులను ఎదుర్కొని ముందుకు నడిచినటువంటి ఉక్కు మహిళగా మేము ఇవాళ ఆమెను ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆమె జన్మదిన వేడుకలను మరి పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఇక్కడ జరుపుతా ఉన్నాం.